రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ విమర్శలు దాడిని తీవ్రతరం చేసింది. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువత అహంకారాన్ని ఎంత మాత్రం సహించదని, పరిస్థితి చేయి దాటక ముందే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే పార్టీ విద్యార్థి యువజన విభాగాల మైదానంలోకి దిగుతాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ వేణిలో వణుకు పుట్టించేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతామని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇచ్చి మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఇవేవి చెయ్యకుండా మీ మనుగడ సాగిస్తాం, మమ్మల్ని అడిగేవాడు ఎవడని అహంకారం, అధికారం అనే మదం తలకెక్కి ప్రవర్తిస్తే ధర్మేంద్ర ప్రధాన గారికి దిక్కులేదు స్వామి. నువ్వెంత? నువ్వు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కాబట్టి ఈ రాష్ట్రంలో యువత తిరుగుబాటు చెయ్యకముందే, ఈ రాష్ట్రంలో యువత నిన్ను పరిగెత్తించకముందే ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా వారి గళాన్ని ఒక దళమై బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధులై ఈ రాష్ట్ర యువత అంతా నిన్ను, నీ ఇంటిని, నీ అసెంబ్లీ ముట్టడించకముందే రాజీనామా చేసి రాజకీయంగా బతికిపోమ్మని చెప్పి నారా లోకేష్ కి హితవు పలుకుతా ఉన్నా. ఖచ్చితంగా దీనిలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. డిఎస్సికి సంబంధించిన అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమానికి పిలిపించే ఆ రోజు ఆ నిరసన కార్యక్రమం పెట్టేటటువంటి హోరు పోరు కూడా మేము వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటది. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి పక్కకు తప్పుకుంటే మంచిదని చెప్పి నారా లోకేష్ గారికి హితవు పలుకుతా ఉన్నా.